పంచసహస్రావధాన్ బ్రహ్మశ్రీ జంఝాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారి జీవితం విశేషాలు 5వ భాగం 6/2/26. అష్టావధాన శతావధానాలకు గల భేదం. అక్లేశాగత ధారణాది విషయం వృష్టావధానం భవేత్ యస్తావధానం భవేత్. సమ్మానైత్య శతావధాన రచసానంతధీధారణ సాధ్యా ధీర సహస్రపత్ర కవితా పురోగ్రసమాపాజ్యి కింవా పంచసహస్రపత్ర కవితారీత్యం వదాశ్రమం అని గుడివాడలో 1959లో వారు చెప్పి, రసము సామాజిక నిష్టమా నటనిష్టమా అని దాన్ని రసవద్భావ పరిగ్రహాభ్యుచిత ధీరవ్రాత నేపార తద్రసవద్ వాగ్జనిత ప్రమోదమది ధీర శ్రేణుల్ చెందు తద్రస విద్వాత్మమే మ్రోలలేని జననీ ప్రారంభమెట్లప్పుడు అద్రసికాలవాపములం ఎట్ల అభిరుచి ప్రచుర్య నేపాలి. మళ్ళా రసవద్భావ పరిగ్రహాభ్యుచిత ధీర వ్రాత మేపార తద్రసవద్ వాగ్జనిత ప్రమోదమది ధీర శ్రేణులంచెందు తద్రస విద్వాత్మమే మ్రోలలేనియ నీ ప్రారంభమెట్లొప్పు రసికాలాపములందు ఎట్ల అభిరుచి ప్రాచుర్య మేపాల్. సమస్య రసాల తరుశాఖికా వసతి మూర్జితో వయస సుధా ప్రణయిరాహు అప్యమరప్రంతిం మధ్యే గతి తనోతి చ కథ తథా కిమర్వ సతిమంబుజాతాలయే భవే వహిని జనాత్మనాం గుణవదాశ్రయ ప్రీతయే. గుడివాడ 1950. కమలము పాద అక్షరంగా నియమితం. కల మృదురావ సంకరిత గానమునయ్యల దేంట్లు సేయ కోమలతర మారుతాంకుర సమంచిత వీజనలాదిగా గలీలల దళముల్ నటింపగ విలాస విభాసి పరాగ రాజియంబుల చెలరేగగా కమలములన్ ప్రమదింబిడు శ్రీనివాసములు. 4 పాదాల్లో మొదటి అక్షరాలు కా మా లా ము అనే అక్షరాలతో రావాలని మొదలవ్వాలనే నియమాన్ని అనుకరిస్తూ చెప్పిన పద్యం. కరీంనగర్లో చెప్పి, బంగ్లా మీదికి ద్రోవజూప గదవే భామా కురంగేక్షణ ఆంగ్లేయాభి నిదత్తయంత శకట వ్యాపారముంచే తా బెంగళానిందొరగారు వచ్చెనిదుగో వేవేగ నీచంగట బంగ్లాపై దొరసాని ఉన్నదట నాపైనం దయం చూపి భూని ఆ బంగ్లా మీదికి త్రోవ చూప గదవే భామా కురంగేక్షణ. దుష్కర ప్రాసతో కూడిన ఈ సమస్యని పెన్గ్లానిన్ అనే పదంతో కలిపారు. బెంగ్లానిన్ అని పెన్గ్లానిన్. దత్తబది పెట్టే బెట్టు దిట్ట గట్టు వెద్ది అనే పదాలతో పెట్టెలో నిటి తాళంపు బెట్టువైతే ధనము బుధులగదిట్టవు ఘనగుణమణి గణములకు రోగణంపు బెంగట్టు వెద్ది ఘన కలాబ్ధికి చెలియలి గట్టు చెప్పుమా. ఇలయ మందిందు వదనుడు ఇలయ మందు ఇందు వదనుడు మోమెత్త కదలి కప్పు విడే పదాలతో పద్యం దత్తపది. విరహంబు రోగంబు విరతి కోయిలయమందిందు వదనుడు ప్రియేశ్వరుడు స్తవనీయ సుమసర సారోపచారం సేవ్యానుపాన విశేషనే మలయోర్విర్భన్మంద మారుత పోతము విశ్రమదాయక వీజన గారుడ మణిరత్న ఖచిత సౌధంబుడు ఆత్మశయ్యార్హ పర్యంకచై ముద్దు మోమెత్తి సౌరభి పూర్తియల్ కదలి కప్పు విడం
సూక్ష్మంపు దిండి అనగ ఒప్పించుదేత జవ్వనము సౌడు తీరు వర్ణన చెయ్య నివారితరం. కరీంనగర్ అవధానంలో కొల్హాపురం జటప్రోడ్ సన్మాన సంతానులు సన్మాన పత్ర సుకపిక శారికానికరంబు మరపించు కమనీయ మధుర వాక్యములతోడ అపరంజి జిగి సొంపు అపహసింపగజారు రహిమీరు సొబగు విగ్రహముతోడ నవరస వ్రాత సంస్థవనీయ కవితా ప్రసంగ ప్రశస్త ధీశక్తితోడ మత్తేవ సంచార మహిమ ప్రబోధిత ధీరతా నిరుపమ దీప్తిత తావకీన సరస కవితాలతాంగి ప్రాజ్ఞ కొల్లాపురి మహారాజ్ఞి కరుణ నేడు మామ్రోల తాండవమాడుతుండే హర్షమగు నన్న శ్రీ సహస్రావధాని అసమాన గళధారణా కవిత రాజస్థాన విద్వత్ కవీశ సభారంజకమయ్యే ఆంధ్ర కవిత సామ్రాజ్య పట్టాభిషేక సమాలంభ పరిగ్రహాభ్యుత శృంగారుండవై సర్వభూప సుహృన్మాన్య బహుకృతులు గొనుతు సుబ్రహ్మణ్య వర్ధిల్లుమా. పండితావడి చేయు ప్రశ్నలకెల్ల మేలగురీతి చెప్పగా అమరినావు. కవికోటి ప్రశ్నించునవి ఎల్ల సహజ వాగ్ధోరణి గరిమ చేయి కూర్పినావు. పామర నిచయంబు ప్రశ్నించునది చెప్పి వహ్వా అనుడు పార్టీ పరగినావు. చిత్రికాపట పరిశీలనం మనరించి మృదుల వాగ్లీల వర్ణించినావు. నవ్యము సహస్రావధాన పటిమంబు ఆసుధారా కవిత్వ గుణాతిశయం బాపురే వింత వింతగా చూపినావు సుకవితాధుర్య శ్రీయుత సుబ్బనార్య. కైతముండిన కాహితీ గరిమ సున్న సాహితీయున్న సంగీత సరణి తన సరస సంగీతమున్న వాగ్జరి వాగ్జరియు కల్గత్ అన్నిటను ఒప్పి తౌర సుబ్బన కవీంద్ర. ఇట్లు స్నేహలత కవితా సంఘ సభ్యులు కొల్లాపురం జటప్రోడ్ సంస్థానం. బ్రహ్మశ్రీ కవికేసరి కిశోర్ కవిర్మణి బిరుదాంక పంచసహస్రావధాన జంఝాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి విళంబి మకర సంక్రాంతి సాంస్కృతిక మహోత్సవ సందర్భంగా ఆంధ్ర నలంద గజ అంటే గుడివాడలో ఉంది సన్మాన పత్ర. తిరుపతి వెంకటేశ్వరుడు తీర్చిదిద్దిన శిష్యకోటి భాస్కరుండ పద్య విరస మృదు సాహితి జానవన్య దుష్కర ధిషణాధురంధరుడు గండరవత్న శిష్యులందరి ఒక రీతి కాంచిన వదాన్యుడ నీవే గదా ద్విజోత్తమ. తిరుపతి వెంకటేశ్వర ప్రతిష్ఠిత దివ్య వధాన యుగ్మ మంబరము కదీయ ఛత్ర గుణమత్స గణమత్సటి తారలు పద్మజారి వేలురి గ్రహరాజుని పదులన్ శతములన్ గతియించిపోయి వేలురి త్యవధాన కార్యములనున్నది లక్ష ఎయింతు వద్దియున్. బ్రహ్మీదత్త వరప్రసాదుడు విద్వద్ధాటి ఢీకొన్న వాగ్బ్రహ్మల్ నీదు గురు వధాన ధిషణ ప్రాజ్ఞుండు జంఝాల సుబ్రహ్మణ్యేశ్వరుడన్నదే యశం. ఛత్ర ప్రీతిలో బ్రాహ్మణా బ్రహ్మణ్యం వహింపకుండుటే తన ప్రాజ్ఞత్వమే భూసురా. నూతన పంధలోజన్ మనోజ్ఞవధాన విధాన సృష్టి విఖ్యాతిని కాంచినాడు. సహస్రవధానము 5000 కుంచేతములొబ్బ చెప్పి చేసిది వెన్ను నృపస్థలంబులన్ ఆతత కీర్తికాంత వశమయ్యే వరించే తెలుగునాడు. దైవం దిన్న యాదగిరి గద్వాల రాజసభల నల్లరగిరిచి ఆస్థాన పండిత కవివై పరీక్షాధి శకము వెళ్ళబుచ్చిదివి భూసురోత్తమా మోదమయ్యా. ఇల్లెందుపుర సంపూర్ణ సహస్రావధానం తరువాత సహస్రావధాని చతురాననాద్యనేక బిరుదాంకితులై బ్రహ్మశ్రీ జంఝాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఇల్లెందు సభ్యులు ఇచ్చినటువంటి సన్మాన పత్రి. ఇల్లెందంటే నా జ్ఞాపకం వస్తుంది. నాయన రాజమండ్రి
బిజీజీ ట్రైనింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు నాతో పాటు వెంకటరెడ్డి గారని నా క్లాస్మేట్, నా రూమ్మేట్ ఉండేవాడు. ఆయన ఇల్లెందు వాసి అన్నమాట. నా పెళ్ళికి కూడా వచ్చారు. ఇంతలు వంతలైన కొవ్వులేని కవిత్వ కుటుంబమందు భాసింతురు లింగమూర్తి సుకవీసుడే కాని యుకవీసుడే వాని కవిత్వ బీజ విష్క్రాంతికి మేఘుడా సుకవి గణ్య సహస్రవధాన నైపుణి క్రాంతికి సుబ్బనాక్ష కవి రాజున కియ్యవే మేల్మి కానుక రసముల్ సిందనలంకృత సింద అలంకృతులు వెలయు ధారాశుద్ధి దోచన్ పద ప్రసరంబంబు మార్ధవంబు ధరడ ప్రశ్నోత్తర ప్రీణితార్య సహస్రముగ కైటసి విజయం బాధ్యించినావు ఔరా నీ అసమాంధ్రావళి గర్వకారణము కాదా పండిత పరాగ్రణి అడుగుటియ తడువుగా ఎక్కుడు సరసతో పృచ్ఛకుడు ముదమున తడబడక వేయి ప్రశ్నల నుడివిన నీ ప్రజ్ఞనిట్లు నృతింపనగు భావి చరిత్రకారుడు భవస్వస్థితి వ్రాతురుగాత భూరి సంధావ గ్రంథావళి ఎందు కంచన సమంచిత వర్ణములన్ భవత్సు మేధ విభవాతి వేల అతివేల కవితాస్తుత జీవితము మహాయశ శ్రీ విభవ ప్రదాత్రి అయి శ్రీపతి మింబుల నోముగావు తగు సహస్రావధాన విధాతి ఎన బిరుదములు పొంది కీరీతిన్ వెరగుని నంజ బిరుదు ఇలను ఉచితమగుని అయిన సరస కవిత నాథయన్ బిరుదమొసగి వెలుతి సేతుము కొనుము సుబ్బన కవీంద్ర అమల గీర్వాణ విద్యానితం విని చేరి మనసులో మెలగు వర్తనము నేర్చి పరహూణ భాషా విభాసురాంగిని గుడి బియ్యంపు మర్యాద బిగువు తెలిసి రమ్య తిళింగ సరస్వతీ సతి చేరి తల్లి బిడ్డలకైన ధర్మమెరిగి ధీర తురుష్క గ్రీస్సారపేక్షణగంచి అక్క చెల్లెండ్ర నెయ్యంబు నెచ్చి ఆర్యవక్కాంత చేరి మర్యాద నేర్చి గడనకెక్కిన ఎత్తి మీ కైత చెలికి దొయిలింపని సద్భారతీయుడునే వర సహస్రావధాని సుబ్బన కవీంద్ర కొల్లాపురి సభాకుబల ఏక్షణ పూయు పసుపు మైపూతతో మిసిమిదేరి గద్వార సంస్థాన విద్వత్ సభావతి కైసేయు కుంకుమాంకమున బొలిచి దైవము దిన్నె గోష్ఠీ వనిత యసంగు బొండు మల్లియ నిండు చెండు దాచి గోపాలపేట సభా పద్మముఖి గుర్తు చందన చర్చల్ సౌరుగాంచి తావకీన సహస్ర పత్ర ప్రశస్త మందు కవితా సమార్జిత మహిత కీర్తి మత్త కాశిని మా పుణ్య మహిమ చేసి మాదు పేరంటమునకు ముత్తైదువయ్యే బలిరా రసికుండ బౌధ సుబ్బన కవీంద్ర నీ యశోలతకు వందిరి అయ్యను త్రిలింగ విపుల రాజ్యస్థ పృథ్వీత నీ మతి సంపాలతా మంజుల కాంతికి గగనమయ్యను ధీర గణ మనము నీ వాక్య న్వాన నిర్నిద్ర మాధురికి భృంగములయ్య సత్కవి ప్రముఖ క్షయం నీ కవితాభియ నిర్ఝరీ సుగతికి శివ శీర్షమయ్యే గోష్ఠీపద నీవు సామాన్యుడవే సమున్నిద్ర మధుర దశ సహస్రావధాన మేధా నిధాన సరస కవితాన సనాథాంకశాలి నీవు వందనము గుణము సుబ్బన కవీంద్ర చంద్రునకు నూలు పోగన్న సామెతగా మా సమర్పించుకున్న సన్మానము స్వీకరించి ఆనందంబు సెందుమయ్య ప్రధిత జంఝాల వంశ సుబ్బన కవీంద్ర అని ఇల్లెందు పౌరుడు ఇచ్చారు 1935 నవంబర్లో. సహస్రావధాన చతురాననాజ్జనేక బిరుదాంకిత జంఝాల సుబ్రహ్మణ్య శాస్త్రి సంకలిత సహస్రావధాన కవిత సన్మాన పత్రం నల్గొండ. స్వస్తి శ్రీ ఆంగీరస నామ సంవత్సర మార్గశిర బహుళ శుక్రవారం రోజున ఈ నల్లగొండపురంలో శ్రీ ఆంజనేయ భజన సమాజ మందిరంలో బ్రహ్మశ్రీ జంఝాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారిచే సంపూర్ణ సహస్రావధానం జరిపించబడి
సభాముఖమున వివిధములైన 1000 ప్రశ్నలందరికీ ప్రత్యుత్తరం వసంగి సభ్యులచే వీరికి సహస్రావధాన చతురానండు అనే బిరుదు వసంగబడి వీరి ధారాధారణ కౌశల్య ప్రశంసని. వీరు అవధానం ఆరంభింపక పూర్వం 10 తప్పుల వరకు క్షమింప కోరుకొనివను. కానీ అట్టి అవకాశమే మాకు కలగలేదు తెలపటానికి ఎంతో సంతోషిస్తారు. వీరు ఉద్యమాలు విజయములను కావుగా కాని వివిధ ఆశీర్వచనం. పులిజాల వెంకటరావు, వి గోపాలరెడ్డి వకీలు, వెంకట రామనరసింహారావు, డిఎన్ నరసింహారావు వకీల్, కె నృసింహసూరి, వెంకటరామయ్య హకీం, ఎంఎన్ రెడ్డి వకీల్, యాదగిరిరావు, వెంకట రామానుజాచార్యులు వకీల్, కోటీశ్వరరావు గుత్తేదార్, కందాడై హరికథానృకేసరి, రేపాక చిల్కమ వెంకటాచార్యులు, తిరుపతి నరసింహయ్య శాస్త్రి. మీ ధారణాంచిత మేధా ప్రభావంబు బ్రహ్మాది సద్గుణారాధితం. మీ గాత్ర మాధురి మేదినిన్ సీతాంశు మండలాంత సుధా మంజులం. మీ పద్య రచనాజ్యమేయ ప్రకారంబు విద్యాధిదేవతా విరసనం. మీ సాహితీ సేముషీ సమర్థత సర్వం సహామోద సంఘటనం. గణ్య రూపమ జన వశీకరణ చరం తగ సహస్రావధాన విధత్తు బిరుదమర్పణము చేసితిమి దయనంది కొమ్మ. సుగణ సాంద్ర సుబ్రహ్మణ్య సుకవిచన్ నానాభావ విధానమయి రస వితానాపార వారాసి జ్ఞానోద్బోధక రూపమై విబుధం సంపాపాత్రమై కిన్నరీగాన ప్రాభవ భాసమై జన మనోజ్ఞ ప్రజ్ఞమై మాగు కర్ణానందం వనగూర్చనీ కవిత సుబ్రహ్మణ్య విద్వత్కవి. చారు వచో విలాసములు సాటి ఎరుంగని కార్యదీక్ష విస్పారవితి మతి ప్రకాశము నవంచిత సత్కవితారసంబు సాధారణ ధారణాగరిమ తారిమిమై ఒక చోట చేతి ఇంపారగ నిన్ను చేసే చతురాననుడంతు తలంతు నెమ్మియింది. అవధానంబు నిన్నో చూచిది కవ్య శ్రీగరుడ సేయనీ అవధానం బతిలోకమద్భుతమనన్య ప్రాయికం బౌటచే. అవనీ మండలి నెల్ల ఖండములలో నాపాద గోపాలమ సవి గ్రోనన్ ముదితాంతరంగమగు ఆశ్చర్యంబునన్ పొందిడున్. అడిగినందు ఆలు దయదని చెప్పనొల్ల దానం బసగు విశ్వదాత పోల్కి ముంచి వచ్చెడు శస్త్ర సంచయములను ప్రతిఘటించడు మహారథికునట్. పరమాన సముద అభ్రమించడు ఊహల ప్రకటించు ఐంద్ర జాలుకొని భంగి. పేరు చెప్పిన మాత్ర వృత్తాంతము నెల్ల తెల్లంబుసేయు జ్యోతిష్కు లీల. శర పరంపరలోయన సభికులెల్ల అడుగుచుండెడు ప్రశ్న సహస్రముల. తడుము కొలకుండ తత్తదుత్తరములిచ్చి ముంచి తౌర ఆశ్చర్య సముద్రమునందు. అవధానమువే మొగముల అవలీల ననర్చివాడ నార్చడ వగుటన్ నీకు కవికుల వరేణ్య ఇచ్చిదిమి. అవధాన ఫణీంద్ర బిరుదు అంచిత భక్తి. నల్గొండ పౌరుడిచ్చింది. ఇప్పుడే ఒక పావుగంట క్రితం పంచాసహస్రావధాన్ బ్రహ్మశ్రీ జంఝాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కుమార్తె, బహుశా ఏకైక కుమార్తె, ఆమె హైదరాబాద్ సెక్రటేరియట్లో సంచాలకురాలుగా పనిచేసి రిటైర్ అయ్యా. ఆమె ఈ పుస్తకాన్ని ప్రచురించారు, మనం చదివే పుస్తకం అంతా. ఆవిడికి వాళ్ళ అబ్బాయి అమెరికాలోనో ఎక్కడో లండన్లోనో ఎక్కడో, ఆయన ఇది చూసి ఏదో తాతగారు మీద ఎవరో చెప్తున్నారమ్మా చూడు ఒకసారి అని ఆ లింకు పంపించి ఆవిడ చూస్తూ ఉందట. నా రోజు అసలు పరవశం చెంది ఇందాక ఫోన్ చేశారు, చాలా ఆనందం వేసింది నాకు కూడా. ఆవిడ 2-3 రోజుల క్రితమే ఆమె గురించి ఎక్కడైనా సమాచారం దొరుకుతుందామో నెంబర్ అంటే హైదరాబాదులో ఉంటూ తెలుసు, కానీ ఆవిడ మిగతా వివరాలు మా అబ్బాయి శర్మకి, అలాగే ఈ అవధానాల్లో తరచుగా పాల్గొనేటువంటి దండిబట్ట దత్తాత్రేయ శర్మ గారి
ఇద్దరికి నేను మెసేజ్లు పెట్టే వాడు మా ప్రయత్నం మేము చేస్తామంటాడు అన్నారు. మా అబ్బాయి కూడా ఒక మాట అన్నాడు, మన ఈ సిరీస్ అంటే ఆయన మీద మనం ఈ లైవ్ పూర్తయ్యే లోపల నీకు ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు నాన్న, నాకు నమ్మకం ఉంది అన్నాడు. నిజంగా ఇవాళ ఆవిడే ఫోన్ చేసి చాలా ఆనందపడి చాలా గొప్పగా చేస్తున్నారని పాపం వాళ్ళ నాన్నగారి మీద ఆయన ఉండే మీద గౌరవం కనుక అది చేస్తున్నానమ్మా, ఇదంతా మా అబ్బాయి శర్మే పంపించాడు అని మా అబ్బాయి నంబర్ ఇచ్చా. తర్వాత ఆవిడ్ని రేపు మార్చి 15 సరసభారతి నిర్వహించేటువంటి పరాభవ ఉగాది, శ్రీ పరాభవ ఉగాది వేడుకల ఆవిడ్ని కూడా ఒక సన్మాన గ్రహీతగా ఆహ్వానించా. వస్తగాను తప్పకుండా. అయినా అసలు నాకు ముందే ఏదో టైంలో మా ఉయ్యూరు వచ్చి నన్ను చూడాలని పాపం ఆవిడ చాలా ఉబ్బిళ్ళూరుతున్నారు. ఈ రకంగా తీసుకోండి అమ్మా, మీరు రండి ఉయ్యూరు అంటే తప్పకుండా వస్తాను. వెంటనే ఆవిడ పేరు కూడా చేసి ఆవిడకి కూడా పంపాం. అలా కొన్ని అనుకోకుండా జరుగుతుంది. అలాగే నిన్న మొన్నే అనుకుంటా తెనాలి వాస్తవ్యులు అక్కల రాధాకృష్ణ గారు, రామకృష్ణారావు, ఆయన అనేక దేవాలయాలు మన దేశంలో కాదు అంతర్జాతీయంగా చాలా దేశాలు దేవాలయాలకు విగ్రహాలు, పంచలోహాలతో విగ్రహాలు, మామూలు రాతి విగ్రహాలు, తర్వాత చిత్రాలు అంటే చిత్రలేఖన ఇవన్నీ తయారు చేసి అందించేటువంటి అక్కల మంగయ్య గారికి తమ్ముడు. అక్కల మంగయ్య గారితో వాళ్ళ అబ్బాయిలతో మా సువర్చనాంజనేయ దేవాలయానికి కొన్ని విగ్రహాలు, స్వామివారి విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు, తర్వాత ఉంటే మిగతా కిరీటాలు మొదటిసారిగా అంటే సుమారుగా 37-38 ఏళ్ల కింద అవి చేయించా. ఆయన నాకు షేక్ హకీం గారని తెనాల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి 2-3 ఏళ్ల క్రితం కోట సత్యదానంద శాస్త్రి గారి సన్మానం చేసినప్పుడు హకీం గారి పేరు నాకు చలపాక్ ప్రకాష్ గారు చెబితే ఆయన కూడా ఇన్వాని సన్మానం సరసభారతి పురస్కారం ఆయన ఈయనకి చెప్పారట. ఇద్దరు కలిసి మాట్లాడారు. వారిని కూడా రాగానే ఆయన పేరు కూడా చేర్చాం. శిల్పాచార్యులకు నాట్యం చేసే 2 సోదరులు, చదలవాడ సోదరీమణులు, అలాగే కవులకు మంచి కవిత్వం రాసేటువంటి యంగ్ జనరేషన్కి తీసుకున్నాం ఎక్కువ. కనుక ఈ యంగ్ జనరేషన్ చాలా అంతా కొత్త వాడు దాదాపు 15-16 మంది ఉన్నారు. అందరినీ ఆహ్వానించా. వస్తారు కథకులకి, తర్వాత కావ్యాలు రాసిన వాళ్ళు, అవధానాలు చేసిన వాళ్ళు, వీళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం. మార్చి 15వ తారీఖు సాయంకాలం మాకు ఇక్కడ ఉండేటువంటి స్థానిక ఏసీ గ్రంథాలయంలో, శాఖా గ్రంథాలయంలో ఆ కార్యక్రమానికి ఆవిడ్ని కూడా ఆహ్వానించాను. తప్పకుండా వస్తాను. పరదేవతాయై నమః. శ్రీమత్ సీతా రామచంద్ర పరబ్రహ్మణే నమః. అవధాన ఫణీంద్ర సహస్రావధాన చతురానన సహస్రావధాన వాచస్పత్యాజ్జనేక బిరుదాంకిత బ్రహ్మశ్రీ జంఝాల సుబ్రహ్మణ్య శాస్త్రిగా గురజాలలు సంపూర్ణ సహస్రావధానం చేసిన అనంతరం సన్మాన సభా సమయంలో పౌరులు వారికి అర్పించిన ఆశీర్వచక పూర్వక సన్మాన పద్య రత్నమాలా పత్రం. సభ్యులారా, బ్రహ్మాండంబు సుజింప పెంప సమయింపన్ కర్తయ శ్రీ విరాట్ బ్రహ్మాస్యోద్భవజాతుడి 10 ప్రశ్నోత్తరాడి ధరన్ బ్రహ్మీహీశ్వర శిఖనములు కలుగు నిర్వద్వాఢ్యు జంఝాల జంఝాల సుబ్రహ్మాణ్యాహ్వయ శాస్త్రినెప్పుడు పరబ్రహ్మంబు ఓమున్ కృపల్ జన సన్మాన విహీన కారణమునం జన్మించు కోపంబుచే తను శ్రీనాథుడ సంగు శాపమున సంతాపించు గుజ్జాల ఒయ్యన సద్బుద్ధిని నేటి సజ్జనుడు సహస్రావధానం కర్మన్ శాండిల్య సగోత్ర జాతుడకు సుబ్రహ్మణ్య ధీవర్యుచే తను చేయించి బహూకరించుట చింతల్పాసె నాశేస్తుంది.
ఆ యవధాని చేసిన సహస్రవధానమునెన్నలేక భాషాయుతి ఫణీంద్ర విధి శుక్ర బృహస్పతులు రకుండగ ధీయుతులారా ఏ నెటుల దీని స్వరూపమునంతయుతగ న్యాయముగా వచింపగలను ఒకంతయు వచింపబూని చంపక పొలుపుగ నూరులో ఘనమూలము క్యూబులక్షరము మాలిములు విగతాంశములు మరియు పొమ్మలు రంగులు కూర్చు కార్డ్స్లో లోపల ఒకసారి మాత్రమే నిరూఢిగా రోజులకొక్క 200 రోజులు యథావిధి చూచి ఎంతైన 2 రోజులు శ్రమమారమాని పరిశుద్ధపు అస్తమ ఘనస్త్ర మాదిగా అవుగా 4 రోజులు సహాయని అద్భుతమెంద చూపురులు పలువురు పండితులు గల సభన్ జనులా లిఖించినట్టి కార్డులగని కొందరా విషయ రూపములను మరికొందరందుపై వెలయుకుతున్న రంగులను వేరొక కొందరు క్యూబ్స్ రూట్సులను తలకొక దారిగా నడగ తప్పక తక్షణమే వచించి సభ్యులు విని క్వైటు రైట్ అనగా సహస్రము ప్రశ్నము చెప్పినట్టి కౌశలమి లేదను సంశయమంత లేక చాటెద దారుని నందరూ శతవధానములస్తవధానములు కడు నేర్పు కలి సత్కవులు నిశ్చల బుద్ధిని చెయ్యలేదో ఎవ్వారలు కాని ఎంతటి అపార వచోరచనా జవంబు అసాధారణ ధారణా పటిమ తాలిమి చూపగ చూపియుంటిరే. సహస్రావధాని గారి సన్మా ప్రతిభన్ శ్రీ గురుజాల పౌరుడు సుబ్రహ్మణ్య విద్మన్మణి అతులానల్ప విధాన సంకలిత సహస్రావధానం సంస్కృత మదాంధ్రమునందు నీపిట ప్రదర్శింపంగ వీక్షించ సమ్మతితో 116 రూప్యముల సన్మానించే హర్షింపుమా. 116 ఇచ్చారు బాబు. గురుజాల వాస విద్యావరుడు సహస్రావధాన వాచస్పతియన్ బిరుదముడి సహస్రోత్తర ధిషణాద్వయుడన్ ముదంబున గొనుమా. యాదగిరి శ్రీ యాదగిరి నృసింహ క్షేత్రంలో బ్రహ్మోదూత సంవత్సర మార్గశీర్ష ప్రవృత్త ఉత్సవ సమయంలో విద్వన్ మహాసభయందు గల పాముల గ్రామ వాస్తవ్య బ్రహ్మశ్రీ జంఝాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కవలవు పాముల అది పాములైపోయి శాస్త్రిజ ఇక్కడే ఆయన పుట్టింది. సహస్రావధానం ప్రశంసనీయంగా జరుపబడింది. సభాముఖంగా విజయ సూచకంగా వీరు ఇచ్చడి సభ్యుల చేత సహస్రావధానాధ్వదర్శి అనే బిరుదు ఇవ్వబడి శ్రీ 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 నృసింహస్వామి ఉద్యమానికి తోడ్పడి విజయం సాధించమని పండితుల ఆశీర్వచనం. శ్రీ 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 ఆకెళ్ల సూర్యనారాయణ శాస్త్రి యాదగిరి సంస్థాన విద్వత్ పరీక్ష అధికారి. నృసింహ రంగాచార్య కవి అష్టావధాని. రామశర్మ ఉక్కునూరు శ్రేషకవి చక్ర. చంద్రమౌళి శాస్త్రి శతావధాని గజవెల్లి. వీళ్ళంతా ఇచ్చిన బిరుదు. గోపాలపేట సన్మానం మెప్పించిదివి కదా మేదినీశాస్థాన సంస్థిత పండిత సంశయములు చూపించిదివి కదా చుట్కుల ఫలముందనురు సహస్రావధానోద్యమం ఆర్జించిదివి కదా అబ్ధి చతుష్టయ పర్యంత సజ్జస ప్రాభవం పోషించిదివి కదా త్రిభువన ప్రశస్తాంతర భాష వధూటి నిభద్ర మహిం సకల రాజాధిరాజ సంస్థాన పూజ్యతను వహించిన నీ వంటి ధన్యుడెవడు. నిన్ను గొనియాడ కవులకు నేర్పుగల సత్యసాంద్ర సుబ్రహ్మణ్య సత్కవీంద్ర. ఆసుధారా కవిత్వారూఢి జగమున సరిలేని రీతి అసంగిర శతవధాన విధాన చనుడపై కవులలో అసమాన విఖ్యాతి నంది. రసవత్ ప్రబంధ నిర్మాణ మనీషా విశేషంబుల వన్య చెందిన నయ సహస్రావధాన పటిష్ఠుడితడు ఒక్కడే అనువాసితో ఎసగిన ధరణి గోపాలపేట సంస్థాన పూజ్య పదవీ రాజ్య పదవీ విహారీ వై రాణను అట్టి హన్మంతరాయ మహామహేంద్రుడు సత్కృతి గైకొనుమో కవి. సరసంబై
బహురాజరాజ సుసభ స్థాన ప్రసిద్ధంబునై సరసా మోదకమై అలంకృత భాస్వల్లీల చెందొంది శ్రీకరమైనట్టి భవన్ మహాకవిత సత్కాల్యాడ సంధాత్రియై పరమోత్కృష్ట జయము చేకొనుత సుబ్రహ్మణ్య విద్వత్కవి. జంఝాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, విద్వాన్ చంద్రశేఖర శాస్త్రి గారు ప్రశంసించిన విధం పొరపాటించుక ఏని పొందక కొడున్ ప్రత్సాఖియై ఒక్కమారు అరుదౌదాహరణ వేయి ప్రశ్నలకు ప్రజ్ఞాలందుకృతం మెచ్చుతన్ పరమాహ్లాదమునంద పల్కెమన సుబ్రహ్మణ్య విద్వద్వరుండు ఉరు బుద్ధిన్ కవితన్ సదుత్తరములోహో అట్టిడున్ కల్గులే. చెంపగమ ఒకడొక అంకె ప్రశ్న ఒకడొక్కడు రంగులు బొమ్మలింకొకడు కవితనొక్కడి ఇట్ల అడుగన్ కలతన్ బడ ఎంత పలికిరేని కలతనందకే నగవు నిండిన మోమునున్న వారికి ప్రకట సదుత్తరంబులు సహస్రవధానమిత్తుల చెగలు అచ్చరుషరీతి సల్పి విభుతావళి సమ్మదమంద చేసి తీవిక గవనంబు దక్షిణ సమీర విచారిత మాలతీ ప్రవీణే కరణ్ వేణు ఊదినట్టు నీటుగా కంఠర్వం విసంగితావకమ ధారణాపడి భావ మనోహర కల్పనలు తగిన సుఖది. వతంస ఎంత ఎనుచుండిము సన్నుతి చేయువారమేర కడు శ్రవంబు అవి నంజదనదభ్యము మీ విరుదంబి మీ యశ ప్రకటనమాచరించు నెలబారునకొక్కటి నూడు పోకటంద కరణిగా కనన్ మదభినందనములు కైకొండు వెంకటేశ కరుణ వీక్షణాత్మచర సౌఖ్యమునందు దుషైక హస్త కదితమే గదయ్య భరత స్థిర భాగ్య విలాస మీన వీణ కరి శిరోమణి ప్రథిత సందిత రాజ సంభాంతరాంబుతా వ కవితాసుదన్ పరమ పావనమై తగిను సహస్ర కవన భక్తికా నిధి విధాన బుధేంద్ర ఇవే నమస్పతి. మనుమ సిద్ధి క్షమామండలాఖండు కవితార్హకత్కార కౌరవం దీనారటంకార తీర్థమాడించిన దక్షిణాధీసు ముత్యాలశాల మను చరిత్రం వందుకొను వేళ రాయలు పల్లకీ నెత్తిన ప్రాభవం మను చరిత్రాది కావ్య ప్రీత బహునృప ప్రాపితానేక రత్నాప్లవం తలచి పులకించు పో కవితాలతాంగి అనుపమ విధా కవిత సహస్రావధాన వీక్షణ ప్రీత భవదర్హ వివిధ గౌరవంబుల నెసంగి రావ పూపాలచ తలపన్రాని సహస్రపత్ర కవితోత్సాహంబు వీక్షించి నిస్తుల కావ్యేందిర పెండ్లి కూతరి మెచ్చులు కూర్ప వైవాహికాకరణ ప్రజ్ఞలు పెద్దవి తగిన రాకల్పంబుల్ కూర్పదు అవ్వలువన్ కట్టగనిచ్చి పై ఎదుగు సల్వన్ గప్పి ఆనంద తుందిర విద్గత్ కరతాళనాదములతో నిర్నిద్ద తూర్యాది మంగళ నాదంబుడు భూనభూంతరముడన్ కళ్యాణ సంపత్ విత్పల సంపత్ కవిత్వలంగతాంగీ జయ డిండి మధ్వనుల చందానం తనర్పన్ ముదా కలితాత్మీయ మనంబుతో పరిమళోద్గారి ప్రసూనాబడు గళసీమన్ కైశేషిలే నగు కర్పూరయుక్చందనాదుల సత్తారమర్చి ఆ పైన బంధువ్రాతములు నెచ్చలు కలయం జట్టంగ దిద్ది పెండి కొడుకున్గా మా సహస్రావధాన లతావాడు కవీంద్ర పూజితును జంఝాల అన్వయాబ్దీందుల లవ్య సహద్భావద రంగితోక్తిగని సుబ్రహ్మణ్య శాతిని కవీంద్రులతో మంగళ వాద్యనాదములతో దూరాగత ప్రేక్షకావళితో వార విలాసిని లలిత భావ వ్యాప్త గీతావళి మంజుల ప్రచలత కళాభినయ చక్షుపాద విన్యాస లీలలతో
పురమేఘ చేసి కవితోల్లాస ప్రపంచాన నిర్మల దివ్యత్కమ కమనీయ నిస్తుల యశ ప్రఖ్యం చిరంజీవిగా నిరుపన్ కల్గితివై వాదిరాజ యశమును దీపింపగా చేసిటి ఎలా ఏరి కలవే భవాదృశుడు లక్ష్మీశానుకంపా సుధా లలితేక్షా సముపాత్త వైభవము గొల్లలవుగాక నీ కలఘాద్య భవదీయ కీర్తి ఇలపైనా చంద్ర తార్కాకమై అలరుంగావు రామభూప రమణి ఔదార్య చింతామణి. రేపు దైవం దిన్నె అనే గ్రామంలో వారికి గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారి చేత ప్రశంసాపత్రం ఎలా ఇవ్వబడిందో తెలుసు.